వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కర్నూలు జిల్లా ఆదోని మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొంక మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు చేతుల మీదుగా ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను 45 మంది బాధితులకు సీఎంఆర్ఎఫ్ ఆర్థిక సాయంను నేటి కార్యక్రమంలో పంపిణీ. మొత్తం 13 లక్షల రూపాయలకు పైగా విలువైన చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు ఆదోని నియోజకవర్గంలో 376 మంది బాధితులకు మొత్తం ఆర్థిక సహాయం 1,18,00,000 రూపాయలు, 1,18,00,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా లబ్ధి చేకూరిందని తెలిపారు. ఇక్కడ పిలిపించి 13,50,000 రూపాయలు సంబంధించిన చెక్కులు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. ఈ రోజుతో మన నియోజకవర్గంలో మన ఇన్ఛార్జ్ మీనాక్షి గారి ఆధ్వర్యంలో దాదాపు 367 మందికి మన నియోజకవర్గం ఈ రోజు టోటల్ గా వచ్చిన చెక్కులు. దానికి గాను 1,18,00,000 అది కోట్ల కనపడాలి చెప్తా. అన్న దయచేసి అందరూ ఏంటండి, ఇన్ని పర్వతం చూసినారు మీరు. చెక్కులు ఇస్తూ కోసం అన్నవాళ్ళు ₹1 లంచం యోగించి ఇవ్వడంలో తీసుకోవడంలో చాలా మంచిది. అన్నవాళ్ళకు 100 సంవత్సరం రావాలని కోరుకోండి అందరూ. నందిని ఏమంటాం ఆ రకంగా 367 చెక్కులు గాను 1,18,00,000 రూపాయలు ఈ రోజు వరకు పంపిణీ చేయడం జరిగింది. ఇంకా 79 చెక్కులు ప్రాసెస్ జరుగుతూ ఉన్నవి. ఇంకా ఈ రోజు నుంచి కానీ ఎవరైనా సొంత ఖర్చులతో హాస్పిటల్కి వెళ్ళి ఖర్చు పెట్టించుకున్న వాళ్ళు మా ఏరియాలో గ్రామంలో కానీ లేదా వార్డులో కానీ మా సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు సంప్రదిస్తే వాళ్ళు ప్రధాన నిరాకరణ కానీ మాధ్యమ గారు తీసుకుని ఆ చెట్లు తెప్పించడానికి ప్రయత్నం చేస్తాము. దయచేసి అందరూ కానీ అక్కడ ఉన్నవాళ్ళు మా పార్టీ నాయకులు సంబంధించి ఎందుకు చెప్తున్నామంటే మీకు పని త్వరగా అవుతుంది. మీరు వచ్చినప్పుడు మేము ఉంటామో లేదో తెలియదు. మీరు ఉంటే తిరిగిపోవడము, ప్రజాన్ని లేకపోవడము, నీరేమని లేకపోవడము, మా ప్రేమికులు లీడర్గా లేకపోవడము జరుగుతుంది. కాబట్టి ఆ ఏరియాలో ఆ గ్రామ నాయకులు కానీ ఆ వార్డు నాయకులు కానీ సంప్రదిస్తే మేము ఇక్కడ ఉన్నావా లేదా అని తెలుసుకుని వాళ్ళు మీకు ఏం తీసుకురావాలి, ఆ ప్రాసెస్ ఏమి, దాన్ని చెక్కు రావాలంటే ఏమేమి తీసుకురావాలని వాళ్ళగా చెప్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు మా వాళ్ళకి అనుభవము గత 20 సంవత్సరాలుగా ఈ సంస్కృతి వచ్చినప్పటి నుంచి మా కార్యకర్తలు నాయకులు పాల్గొంటున్నారు. కాబట్టి మీకు అందుకే చెప్తున్నాం. కాబట్టి మా వాళ్ళు తీసుకొని వస్తేనే చేస్తామని చెప్పట్లేదు. అది మీకే మంచిదని చెప్పి చెప్తా ఉన్నాము. దయచేసి అర్థం చేసుకొని చెప్పిన టైంలోనే ఈరోజు 9:30కి 9 గంటలకని చెప్పాము. 11 అయినా చాలా జనం రాలేదు. అయినా అందరూ ఇప్పుడు వచ్చారు, పంపిణీ చేయడం జరిగింది. దయచేసి చెప్పిన టైంకి రండి. మా నాయకులకు కానీ మీడియా సోదరులు కానీ ఇతర పనులు ఉంటావు కాబట్టి చెప్పిన టైంకి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, ఏ టైంకి వచ్చింది ఆ టైంకి 10 నిమిషాలు ఎంత ఉంటుంది వస్తే మీడియా సోదరులు చెప్పడానికి బాగుంటుంది. వాళ్ళగా నేను చెప్పని వెయిట్ చేస్తారు. దయచేసి అర్థం చేసుకొని మాకు ఇంకా వేరే ప్రోగ్రాం ఉంది. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మాకు ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరూ వెంకటేశ్వర గుడి కాడపై ఈ కల్తీ రైతు నుంచి జరిగిన వీటి గురించి అక్కడ మనము ప్రెస్ మీట్ ఉంటుంది. అక్కడ దేవుడికి పూజ చేసుకొని అక్కడ ప్రెస్ మీట్ ఉంటుంది.
దయచేసి మీడియా సోదరులు కానీ వచ్చిన నాయకులు కానీ అందరూ ఆ కార్యక్రమం పాల్గొనాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. జై చంద్రబాబు.